వెల్కమ్ టు బీఆర్కే ప్రపంచం. నేను తరుణి. సునీతా విలియమ్స్ ప్రపంచం మొత్తం ఈ పేరుని కలవరిస్తుంది. క్షేమంగా భూమి మీదకి రావాలని పరితపిస్తుంది. ఇంతవరకు ఈ అంతరిక్ష చరిత్రలో ఏ మహిళ చేయని విధంగా కాలమే సునీతా విలియమ్స్ కి పరీక్ష పెట్టగా అందులో నేడు చిట్ట చివరి ఘట్టానికి చేరుకుంది. దాదాపు 9 నెలల పాటు భూమికి దూరంగా అంతరిక్షంలో విహరిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రానున్నారు. గత 9 నెలలుగా ఈ మాట కోసమే యావత్ ప్రపంచం మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఎట్టకేలకు ఆ ఘట్టం రానే వచ్చింది. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా స్పేస్ ఎక్స్ ఆమెను వ్యోమగామి బూచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి క్షేమంగా తీసుకురావడానికి రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిగింది. స్పేస్ ఎక్స్ రాకెట్ శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు క్రూ 10 మిషన్ ను ప్రయోగించింది. క్రూ డ్రాగన్ క్యాప్స్ ను మోసుకెళ్లే స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ శనివారం ఉదయం 4:33 విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 4 కొత్త వ్యోమగాములను ఐఎస్ఎస్ కి పంపింది. వీరిలో నాసాకు చెందిన మెకే క్లియన్, నికోల్ అయ్యర్స్, జాక్సాకి చెందిన టకుయా ఓనిషి, రోస్కోస్మోకు చెందిన కిరెల్ పేస్కో ఉన్నారు. ఈ రాకెట్ వారం రోజుల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైన తన గమ్యస్థానంకు చేరుకుంటుంది. కాగా గతంలోనే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనేక ప్రయత్నాలు చేపట్టగా అవి విఫలమయ్యాయి. తాజాగా సునీతా విలియమ్స్, బజ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి క్రూ 10 మిషన్ ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వారిని తీసుకొచ్చేందుకు ఫాల్కాన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఇటీవలే 3 రోజుల క్రితం క్రూ 10 మిషన్ ను చేపట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని నాసా శాస్త్రవేత్తలు ఆపేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వారిద్దరూ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. అయితే వెళ్లిన వారం రోజులకి వారు భూమి మీదకు రావాల్సి ఉండగా స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో వారిద్దరిని తీసుకురాకుండానే ఆ స్టార్ లైనర్ ఖాళీగా భూమిపైకి వచ్చింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్, బజ్ విల్మోర్లను తీసుకురావడానికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో వారిద్దరూ ఎప్పుడెప్పుడు భూమిపైకి వస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.